నిన్న జరిగిన సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో డేలాగా మాట్లాడుతున్న దాని మీద ఏం మాట్లాడుతున్నారు? సార్ సింపుల్ అండి. ఈ 4.5, 5 సంవత్సరాల పరిపాలన చూస్తే ఎవరైనా కానీ నేననే కాదు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసిన వైసీపీ కార్యకర్తలు కూడా మాట్లాడేది ఏంటంటే వినాశనం, విధ్వంసం, అరాచకం. ఇది జగన్ పాలన గురించి చెప్పాలంటే 5 సంవత్సరాలు సింపుల్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి యుద్ధం ప్రకటించాడండి. సిద్ధం అని ప్రకటించాడు. ఎవరి మీద? చంద్రబాబు నాయుడు మీద, టీడీపీ మీద కాదు. నిన్ను నమ్ముకొని నీ కార్యకర్తలు ఓటేశారు చూసావా, వాళ్ళ మీద నువ్వు యుద్ధం ప్రకటించావు. ప్రతాడు ఈ రోజు భయంతోటి, బాధతోటి, ఆశకు మధ్య బతుకుతా ఉన్నారండి. ఏంటి మా నాయకుడు ఇట్లా చేశాడంటే 150 సీట్లు ఇస్తే మా పరిస్థితి ఏంటి, ఇట్లా మరీ దిగజారిపోయి రోడ్డు మీద తీసుకొచ్చాడని ప్రతి ఒక్కడు బాధపడే పరిస్థితి వస్తా ఉందండి. సైలెంట్ గా వెళ్ళి ఈ రోజు మన పరిస్థితి మారాలా, మన బతుకులు మారాలని చెప్పేసి ఆలోచించి వైసీపీకి ఓటేసిన వాళ్లే ఈ రోజు మాట్లాడే పరిస్థితి వస్తా ఉంది. నిన్న ఏం మాట్లాడుతున్నారు నా మీద అందరూ కూడా, అంటే నువ్వు ఒంటరి అయిపోయావు, నిన్ను ఒంటరి చేసుకున్నావు నువ్వే. నిన్ను నమ్ముకున్న ప్రజల్ని నిన్ను దూరం చేసుకున్నావు, నిన్ను నమ్ముకున్న నిన్ను నమ్ముకున్న నీ అక్క చెల్లెల్ని దూరం చేసుకున్నావు. నీ నాయకులు, నీ కార్యకర్తలు ఎవడున్నాడు నీ పక్కన? ఈరోజు ఎవడున్నాడు? నిన్ను నమ్ముకున్న ఒక్కడు కూడా లేదు. ఇది నీ పరిపాలన 5 సంవత్సరాలు. 151 సీట్లు ఇస్తే నువ్వేదో ఎరగేస్తావు, పొడి చేస్తావు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు అని చెప్పేసి నీ కోట్లు వేస్తే నువ్వు చేసిన పని ఏంటి? అందరినీ నట్టేయటం ఉంచేసి నువ్వు ఒక్కడవే బాగుపడిపోయాయి. నేను ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాను సార్, నీ విధ్వంసం, వినాశనం, అరాచకం అనేది నీ 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 క్యారెక్టరే అది. అంటే నువ్వు ఒక సైకో శాడిస్ట్ అంటారు కదా, అది కాదు నీ మానసిక స్థితి. ఈ రోజు ఎలక్షన్ జరుగుతుంది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి, జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితికి. చంద్రబాబు నాయుడు గతంలో వంగి మరీ దండం పెట్టి చెప్పాడు, గుర్తుందా మీకు? 2019 ఎలక్షన్స్ ముందు ఈ రాష్ట్రం నాది కాదు, మీది, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, నేను వంగి మరీ దండం పెడుతున్నాను, ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్తే ఏం చేశారు జనాలు? 151 సీట్లు ఇచ్చారు. ఈ రోజు కూడా అదే చంద్రబాబు నాయుడు వంగి మరీ దండం పెడతా ఉన్నాడు. ఏం పెడతా ఉన్నాడు? నా గురించి కాదు, నా రాష్ట్రం గురించి కాదు, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీ పల్లెల భవిష్యత్తు గురించి ఆలోచించండి అని అంటున్నాను. నమ్మి 4 ఏళ్లతో అన్నం తినేటప్పుడు ఎవడైనా సరే ఇళ్లలో కూర్చొని పెళ్ళం బిడ్డలతో అన్నం తింటా ఉంటారు కదా, ఆలోచించుకొని మీ మనస్సాక్షి తెలుసు ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనేది. నీ భవిష్యత్తు కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం రేపు పొద్దున రోడ్ల మీదకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరిని స్పేర్ చేయడు. నువ్వు అనుకుంటున్నాను ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట్లాడుతూ ఉన్నాడు, నేను డబ్బులు ఇచ్చాను నాకు ఓటేయండి. సిద్ధం సభలకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? ఒక అభివృద్ధి గురించి మాట్లాడలా, పోలవరం గురించి మాట్లాడలేదు, క్యాపిటల్ గురించి మాట్లాడలేదు, దేని గురించి మాట్లాడలా. నేను మీకు వచ్చాను, మీకు డబ్బులు ఇస్తాను, నాకు ఓటేయండి. ఎలా ఇస్తావు నువ్వు? వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడుగుతా ఉన్నారు, ఇంకా అడుగుతా ఉన్నారు ఏమని? చంద్రబాబు నాయుడు ఇంతకన్నా ఎక్కువ పథకాలు పెట్టాడు కదా, ఎలా ఇస్తాడు అని అడుగుతున్నాడు. మరి ఎరుపుష్పలరా, చంద్రబాబు నాయుడు పథకాలు ఇస్తానని అభివృద్ధి చూపించేసి మీకు మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా క్రియేట్ చేసుకొని మీకు మీరు డబ్బులు క్రియేట్ చేసుకునేటట్టు చేస్తా ఉన్నాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి లాగా మొత్తం సంపద అంతా దోచేసి ముడ్డి కింద పెట్టుకొని అప్పులు తీసుకొచ్చి ప్రతి ఆడి మీద అప్పులు చేసే పరిస్థితికి అయితే లేదు. ఈ రోజు కూడా వాళ్ళ చెల్లి చెప్పింది, సాక్షాత్ వాళ్ళ చెల్లి చెప్పింది, జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగలేదు అని. అలాంటి మానసిక వికలాంగుడు జగన్మోహన్ రెడ్డి, సైకలాజికల్ డిజాస్టర్ ఫెలో. ఒకసారి అవకాశం తెలియక, అంటే పెళ్లికి ముందు మగాడు చూడడానికి బాగానే ఉంటాడు, అందంగా ఉంటాడు, 4 అడుగులు ఉంటాడు. అలాంటి ఆడికి ఇచ్చి పెళ్లి చేస్తాము, తర్వాత తెలుసుద్ది ఆడు మగాడు కాదు మాడు అని తెలుసుద్ది. ఏం చేస్తాం? దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ ప్రకారంగా విడిపోవాలి. భార్యాభర్తలు అనేది దానికి ఒక టైం ఉంటుంది, పెళ్లి చేసుకోవడం విడిపోలేరు. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక టైం వచ్చింది, ఆ టైం ప్రకారం విడిపోయే పరిస్థితి వచ్చింది. ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఇంటి దగ్గర పెళ్ళం బిడ్డలతో కూర్చొని అన్నం తినేటప్పుడు మనం చేసేది మంచిగా, మనం గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి ఓటేసినప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ఉండబోతుందని ఆలోచించుకొని ఓటండి. ఇంకా కరెక్ట్గా 4-5 రోజులు ఉంది ఎలక్షన్ కూడా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చేసి కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టేసి భూ హక్కు చట్టం అని చెప్పేసి రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇప్పటికీ దాన్ని సమర్థించుకుంటా ఉన్నాడు. ఈ రోజు కూడా అసలు ఎవరికి పుట్టిన బిడ్డలకి ఎవడ పేరు పెట్టుకుంటాడు? అసలు నీకున్న హక్కు ఏంటి? నీ తాద్దా, నీ ముత్తాద్దా, నీ అయ్య సంపాదించాడా? చాలదా? నీకున్న సంపద చాలదా? అపరిమితమైన సంపద నీ దగ్గర ఉంది, ఏం చేసుకుంటావు? ఇంకా ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ అని చెప్పేసి ఎక్కడా లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని చోట్ల రద్దు చేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నావు. ఎవరికి పుట్టిన పిల్లలకి ఎవడ పేరు పెట్టుకుంటాడు? అసలు నీ హక్కు ఏంటి? వాటి మీద పాస్ పుస్తకాల మీద నీ ఫోటో వేసుకున్నావు, రాళ్ళ మీద నీ ఫోటో వేసుకున్నావు. అంటే నువ్వు ఒక డిజాస్టర్ అనమాట. అంటే నీకు ఒక సైకలాజికల్ డిజాస్టర్ పర్సన్. అలాంటి వ్యక్తులు, అలాంటి మనస్తత్వం గల వ్యక్తులు మన మధ్య ఉన్నా కూడా మనం ఎవడం తట్టుకోలేము. ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డికి 50-60 సీట్లు. 50-60 సీట్లు కాదు కదా, 30-40 25 నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన అరాచకానికి 0 రావాలి నీకు. 50 సీట్లు వచ్చినా కూడా నువ్వు మగాడివే. 50 సీట్లు వచ్చినా కూడా ఆల్రెడీ టీడీపీ డిసైడ్ అయిపోయింది. టీడీపీ విక్టరీ ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. 110 నుంచి 120 సీట్లు పక్కాగా ఉన్నాయి. అలా గెలిచినా కూడా గెలిచినట్టు కాదు టీడీపీ. మినిమం నీకు ఏదైతే 153, 155 వచ్చిందో అంతకన్నా ఎక్కువ రావాలి. 160 సీట్లు పైకి వస్తేనే నువ్వు చేసిన అరాచకానికి శాస్తి జరుగుద్ది. ఈ రోజు కూడా అందరు కలిసి ఒకటే మాట్లాడుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి సైకో శాడిస్ట్ అది అని. కాదు, ఆయన మానసిక స్థితి బాగలేదు, ఆయన మానసిక పరిస్థితి బాగలేదు.